హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పచ్చిరేలు మామిడికాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక అర కేజీ రేలు తీసుకుని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక మామిడికాయని చెక్కేసుకుని మొత్తం ఇలా లావుగా పొడవుగా ముక్కలు కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్న సైజు ఎల్లుల్లిపాయ ఇలా రేకలుగా తీసుకుని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క ముక్క, ఒక 6 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకుని ఇది మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ బాగా వేగింది కదండి, ఇలా ఎర్రగా వేగించుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరేలను కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనకు పచ్చిరే రంగు మారే వరకు కలుపుకోవాలి. ఇలా పచ్చిరేలు రంగు మారాక అప్పుడు అందులోకి మసాలా కూడా వేసేసుకోవాలి. మసాలాను కూడా ఒకసారి కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు అందులోకి 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 3 స్పూన్ల కారం కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కారం వేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కారం పచ్చివాసన అంతా పోతుంది. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ కలిసే వరకు ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు ముందు వేసుకోకూడదు, అవి పేస్ట్ లాగా అయిపోయి మళ్ళీ గ్రేవీలో మొత్తం కలిసిపోతాయండి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి ముక్క అలాగే చక్కగా ఉడికి చక్కగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని మొత్తం ఒకసారి కదుపుకొని గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి. ఇది మరి గ్రేవీ బాగా చిక్కగా అయిపోయేదాకా ఉడికించుకోకూడదు, ఇంకా బాగా గట్టిగా అయిపోతుందండి. కొంచెం రసంలో ఉన్నప్పుడే మనం దింపేసుకోవాలి. ఇలా ఇప్పుడే ఉప్పు అది ఏమన్నా సరిపోయిందో లేదో చూసుకుని వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. గ్రేవీ ఇలా చిక్కగా అయితే సరిపోతుందండి. అంతేనండి, టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చిరేలు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.